మనం స్విగ్గీలోనో, జొమాటోలోనో, బిగ్ బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోనో ఆర్డర్ ఇస్తే మన ఇంటి వరకు ఓటీపీ అడుగుతూ ఒక డెలివరీ పార్ట్నర్ వస్తారు కదండీ! ఈ డెలివరీ పార్ట్నర్స్‌ని, ఆ వేర్ హౌసెస్‌ని డైరెక్ట్‌గా ఆ కంపెనీ వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు చాలా వరకు. అయితే కొంతమంది ఆర్ ఎల్స్ కొన్ని ఏరియాస్‌లో ఏంటంటే థర్డ్ పార్టీ కంపెనీస్‌కి కూడా పని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళతోనే డెలివరీ అని, రిటర్న్ పికప్స్ అని ఇలాంటివన్నీ చేయించుకుంటూ వాళ్ళకి డబ్బులిస్తూ ఉంటారు. అలాంటి ఒక కంపెనీయే ఈ షాడో ఫ్యాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్. అర్థమైపోయింది కదా! బిజినెస్ మోడల్ అనేది సింపుల్‌గా అర్థమైపోతదండి. సో ఏంటి ఈ కంపెనీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ డెలివరీలా వస్తాయా? లేక డ్యామేజ్ ప్రొడక్ట్ వచ్చినట్టు లాస్ వస్తుందా? అనేది చూద్దామండి. కాదు. మన ఫ్రెండ్‌తో డిస్కస్ చేసుకుందాం. చెప్పరా ఈ ఐపీఓ కోసం ఫస్ట్ నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక డెలివరీ సర్వీస్ కంపెనీ అని అర్థమైంది. కాకపోతే ఒక 3-4 సంవత్సరాల క్రితం ఇలాంటి కంపెనీ ఒకటి డెలివరీ అని చెప్పి ఐపీఓలోకి వచ్చింది. అది లిస్ట్ అయినప్పటి నుంచి షేర్ ప్రైస్ పడుతూనే ఉంది. సో ఆ కంపెనీకి ఈ కంపెనీకి డిఫరెన్స్ ఏంటి అసలు? మంచి క్వశ్చన్ అడిగారా. పైనుంచి చూస్తే ఇద్దరు బిజినెస్ లాజిస్టిక్సే, డెలివరీసే. కానీ లోపల ఇంజిన్ వేరు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ డెలివరీ ఆర్టీసీ బస్ లాంటిదనమాట. జనాలు ఉన్నా లేకపోయినా బస్సు నడవాల్సిందే. సో ఆ స్టాఫ్ అని, ట్రక్స్ అని ఇలాంటివన్నీ ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. అయితే ఈ షాడో ఫ్యాక్స్ ఏంటంటే ఇది ఒక ఓలా ఆర్ ఊబర్ లాంటిది. బుకింగ్ ఉంటే డ్రైవర్ వస్తాడు, పికప్ గై వస్తాడు, లేదంటే లేదు. వేరియబుల్ కాస్ట్. ఈ ఒక్క డిఫరెన్స్ వల్ల షాడో ఫ్యాక్స్ వల్ల ఫైనాన్షియల్ హెల్త్ కొంచెం బెటర్‌గా కనిపిస్తుంది అనమాట. అదే లేదా? అండ్ మిగతా పరంగా కూడా ఒకసారి కంపేర్ చేస్తే ఈ డెలివరీ స్టాక్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ప్రాఫిటబిలిటీ లేకపోవడం. ఎందుకంటే వాళ్ళది అసెట్ హెవీ మోడల్ అనమాట. ఈ డెలివరీ ఒక హెవీ లిఫ్టర్ లాంటి వాళ్ళు. వీళ్ళ సొంత ట్రక్స్ కొనుక్కుంటూ ఉంటారు, పెద్ద వేర్ హౌసెస్ వీళ్ళే కట్టుకుంటూ ఉంటారు, పర్మనెంట్ స్టాఫ్ పెట్టుకుంటూ ఉంటారు. సో ప్రాబ్లం ఏంటి, ఆర్డర్స్ తగ్గినా సరే స్టాఫ్ శాలరీస్ అని, ట్రక్ ఈఎంఐలు అని ఇలాంటివన్నీ కట్టాల్సిందే కదా. సో అందుకనే రెసిజన్ టైంలో డెలివరీ లాసెస్కి వెళ్తూ ఉంటుంది అనమాట. నౌ ఈ షాడో ఫ్యాక్స్ అనేది ఒక లీన్ రన్నర్ టైప్. వీళ్ళ అసెట్ లైట్ మోడల్ అనమాట. అంటే ట్రక్స్ అని, బైక్స్ అని ఏవి వీళ్ళు కొనరు. అలాగే స్టాఫ్ని కూడా ఎంప్లాయ్ చేయాల్సిన లేదు. గిగ్ వర్కర్స్, ఫ్రీలాన్సర్స్ని వాడుతూ ఉంటారు. సో ఆర్డర్స్ ఉంటేనే రైడర్కి డబ్బులు ఇవ్వాలి, లేదంటే లేదన్నమాట. వీళ్ళకి డబ్బులు రాదు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన లేదు. సో దీనివల్ల ఏంటంటే ఈ షాడో ఫ్యాక్స్కి ఎక్కువ క్యాపెక్స్ అని, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అని ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉండవు అనమాట. అదే కదా. ఇదనే కాకుండా ఈ షాడో ఫ్యాక్స్కి ఒక 3 ఇంపార్టెంట్ మోడ్స్ ఉన్నాయి. అవి ఆ డెలివరీ కన్నా స్ట్రాంగ్గా చేస్తున్నాయి అన్నమాట ఈ షాడో ఫ్యాక్స్ని. అందులో నెంబర్ 1 రివర్స్ లాజిస్టిక్స్ లీడర్. మనం మింత్రాని, ఫ్లిప్కార్ట్లో బట్టలు రిటర్న్ పెట్టినప్పుడు, లేదా ఏదైనా రిటర్న్ పెట్టినప్పుడు ఆ డెలివరీ గాయ్ వచ్చి చెక్ చేసి తీసుకువెళ్తారు కదా. అందులో ఈ షాడో ఫ్యాక్స్ ఈజ్ అ కింగ్. అదేదా ఈ డోర్ స్టెప్ తాలూకా క్విక్ క్వాలిటీ చేయడంలో వీళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో రిటర్న్స్ మార్కెట్లో వీళ్ళదే హవా అండి. 2 యూనిఫైడ్ నెట్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే రైడర్స్ తాలూకా మల్టీ టాస్కింగ్ అనుకోండి, ఇది వీళ్ళకి పెద్ద మోడ్. ఆ డెలివరీ కంపెనీ బాయ్ ఏంటి, మోస్ట్లీ ఈ కామర్స్ తాలూకా పార్సల్సే ఇస్తూ ఉంటారు. అదే కదా. బట్ ఈ షాడో ఫ్యాక్స్ వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ స్ట్రాటజీ వాడుతూ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో చూద్దామండి. ఒక రైడర్కి మార్నింగ్ 7 నుంచి 11 వరకు ఆ రైడర్కి గ్రాసరీ జెప్టో నుంచో, బ్లింకిట్ నుంచో ఆర్డర్స్ అసైన్ చేస్తూ ఉంటారనమాట. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఇదే రైడర్కి ఫుడ్ డెలివరీ లైక్ జొమాటో నుంచి, స్విగ్గీ నుంచి ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ అసైన్ చేస్తూ ఉంటారు. ఖాళీ అయిన తర్వాత, అంటే సాయంకాలం అయిన తర్వాత రైడర్ ఖాళీగా ఉన్నప్పుడు ఈ కామర్స్ లైక్ ఫ్లిప్కార్ట్ అని, మింత్రా అని ఈ పార్సల్స్ డెలివరీ చేయమని చెప్తూ ఉంటారు. అదేందా. సో దీనివల్ల ఏంటి, రైడర్కి రోజంతా పని ఉంటుంది. సో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఈ షాడో ఫ్యాక్స్కి ఒక్క రైడర్తో అన్ని పనులు చేయించుకోవచ్చు అనమాట. ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒకవేళ ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ తక్కువ ఉంటే వీళ్ళు క్విక్ కామర్స్లోకి చేసుకోవచ్చు. సో అలాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అర్థమైంది కదా. అలాగే ఈ డెలివరీ వాళ్ళు ఇంటర్సిటీ, అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ట్రాన్స్ఫర్ చేయడంలో స్ట్రాంగ్ అనమాట. బట్ షాడో ఫ్యాక్స్ వాళ్ళు ఇంట్రా సిటీలో స్ట్రాంగ్. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందండి, ఢిల్లీ నుంచి ఎవరైనా ఆర్డర్స్ తెచ్చుకోవడం, అంటే ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నాయా, లేక క్విక్ కామర్స్ అని చెప్పి ఈ ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నాయా? క్విక్ కామర్స్ తాలూకు ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఇంట్రా సిటీ సరిపోతుంది. ఒక్క సిటీ నుంచి ఇంకొక సిటీకి ఓకే ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. బట్ మన షాప్ నుంచి మన దగ్గర, అంటే నడుచుకొని వెళ్తే ఒక 5 నిమిషాలు, బైక్ మీద వెళ్తే ఒక 2 నిమిషాలు దూరంలో షాప్ ఉన్నా సరే మనం ఈ క్విక్ కామర్స్ వాళ్ళకి లేదంటే అలాంటి వాటికి ఆర్డర్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాం కదా. సో వీళ్ళ తాలూకా రెవెన్యూస్ ఎక్కువ ఉంటూ ఉంటుంది కదండి. అందులో ఈ ఇంట్రా సిటీలో స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉన్నదన్నమాట. అర్థమైందా? బాగా చెప్పారా, పూర్తిగా అర్థమైంది. అందుకే ఈ వీడియోని లైక్ చేస్తున్నాను. అయితే ఈ ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చెప్పరా. అమ్మయ్యా, నీకు అర్థమైపోయిందిరా. ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమైందా లేదా? ఒకవేళ అర్థమైంది, మేము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగా అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలాగే ఆ షేర్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే మీరు ఐపీఓకి అప్లై చేయాలంటే మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఉంటూ ఉండాలి కదా. అంటే అన్ని డిమాట్ అకౌంట్స్ మీ పేరు మీద కాకుండా మీ పేరు మీద ఒకటి, మీ వైఫ్ పేరు మీద ఒకటి, మీ ఫాదర్ పేరు మీద ఒకటి, మీ మదర్ పేరు మీద ఒకటి, ఇలాగా డిఫరెంట్ అకౌంట్స్ నుంచి ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ పరంగా మీరు ఒక మంచి స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టుంటే మేము ఫైర్స్ని రికమెండ్ చేస్తున్నాం అండి. మంచి టెక్నాలజికల్ ఫీచర్స్ అండ్ టూల్స్ ఇస్తున్న ఫైర్స్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని యూస్ చేసుకుంటూ ఉండండి. లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు.
ఓకే కదా, రైట్. ఈ ఐపీఓ తాలూకా ఓపెనింగ్ డేట్ 20th అండి, January 20 నుంచి January 22 వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ ₹118 నుంచి ₹124 పర్ షేర్, ఫేస్ వాల్యూ ₹10, ఒక లాట్కి 120 షేర్స్. సో మినిమం ₹14,880 ఉండాలి అప్పర్ బ్యాండ్లో. అండ్ రిటైల్ కోటా ఓన్లీ 10% అండి. ఓకే కదా, సో అలాట్మెంట్ రావడం కొంచెం కష్టం, అది కూడా చూసుకుంటూ ఉండండి. అండ్ టోటల్ ఇష్యూ సైజ్ 1907 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 1000 crores. ఈ మనీ డైరెక్ట్గా కంపెనీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కోసం, కొత్త సెంటర్స్ తాలూకా లీజ్ కోసం, మార్కెటింగ్ కోసం యూస్ చేస్తాం అంటున్నారు. అండ్ ఆఫర్ ఫర్ సేల్ 907 crores. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ లైక్ ఫ్లిప్కార్ట్ అని, 8 రోడ్స్ అని, నోకియా గ్రోత్ అని, వీళ్ళు ఈ షేర్స్ అమ్మి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అనమాట. అంటే ఫ్లిప్కార్ట్ ఉన్నదని చెప్పాం కదా, వాళ్ళు ప్రాఫిట్ కొంచెం బుక్ చేసుకున్నారు, పూర్తి ఎగ్జిట్ అవ్వట్లేదు, కొంత స్టేక్ మాత్రమే అమ్ముతున్నారు. ఓఎఫ్ఎస్ అండ్ ఫ్రెష్ ఇష్యూ తాలూకు రేషియో బాగానే ఉంది. సో వీళ్ళ ఎక్స్పెన్షన్ క్యాడ్లో మంచిదే అనిపిస్తుంది. అవును, అసలు విషయం మర్చిపోయాను, అసలు ఈ కంపెనీ ప్రాఫిట్స్లోనే ఉందా? ఒకవేళ ప్రాఫిట్స్లోనే ఉంటే ఈ మధ్య కంపెనీస్ ఐపీఓ ముందే ప్రాఫిట్స్లోకి వచ్చారా ఏంటి? అంటే కావాలనే నెంబర్స్ ఏమైనా అటు ఇటు చేసి ఐపీఓ ముందే ప్రాఫిట్స్లోకి వచ్చారు, అసలు ఏమైందో చెప్పు. ఈ షాడో ఫ్యాక్స్ తాలూకా ఫైనాన్షియల్స్లో ఒక పెద్ద యూటర్న్ కనిపిస్తుంది. వీళ్ళు లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్ మేకింగ్కి మారారనమాట. అయితే ఒకసారి నువ్వే డిసైడ్ చేసుకో. వీళ్ళ గ్రోత్ జర్నీలా చెప్పాలంటే రెవెన్యూ FY23కి 1415 crores, FY24కి 1885 crores, FY25కి 2485 crores. సో హ్యూజ్ జంప్ వచ్చింది. అండ్ H1 ఆఫ్ FY26కి అంటే ఫస్ట్ 6 months ఆఫ్ FY26కి 1805 crores క్లాక్ చేశారు. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఫుల్ రెవెన్యూని ఈసారి 6 monthsలోనే కవర్ చేసినట్టు అనమాట. ఇంకా నెక్స్ట్ 6 months అంతా ఫెస్టివ్ సీజన్ తాలూకా సీజన్. సో దాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేబీ వీళ్ళు 4000 crores కూడా తీసుకురావచ్చేమో రెవెన్యూస్. అలా తీసుకొస్తే ఒక పెద్ద జంప్ చేసినట్టే. అయితే ప్రాఫిట్ అండ్ లాస్లో మాట్లాడాలంటే FY23లో 142 crores లాస్ చేశారు, భయంకరమైన లాస్. FY24లో 12 crores మాత్రమే, కొంచెం లాస్ తగ్గింది. FY25లో 6.4 crores ప్రాఫిట్, గ్రీన్లోకి వచ్చారు. అండ్ H1 ఆఫ్ FY26లో 21 crores ప్రాఫిట్. సో ప్రాఫిట్ స్పీడ్గా పెరుగుతుంది. లాజిస్టిక్స్ బిజినెస్లో మార్జిన్స్ ఎప్పుడు తక్కువే ఉంటాయి, థిన్ మార్జిన్సే ఉంటూ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎబిటా మార్జిన్లో చూసినా సరే 2 to 3% మధ్యలోనే ఉంటాయి అనమాట. సో వీళ్ళు ప్రాఫిట్స్లోకి వచ్చారు సరే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ 1800 crores 21 crores ప్రాఫిట్. సో దాని ప్రకారం చూసుకుంటే ఒక 1.5%. సో ఈ ఎబిట్ మార్జిన్ ఆర్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉన్నదో ఇది ఫ్యూచర్లో పెరగాలి, లేకపోతే రిస్క్. బట్ ప్రాఫిట్స్లోకి అయితే వచ్చారనమాట. అవునా, మరి మేనేజ్మెంట్ ఏమంటుంది? అంటే ఫ్యూచర్లో ప్రాఫిట్స్ పెరుగుతాయి అన్నట్టు ఏమైనా మాట్లాడుతుందా? మేనేజ్మెంట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఈ ఫైనాన్షియల్స్ వీటికన్నా ఎక్స్పాన్షన్ అండ్ స్పీడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టున్నారు. 1000 crores ఫ్రెష్ ఇష్యూ చేస్తున్నాం, అందులో ఎక్స్పాన్షన్ కోసం ఎక్కువ వాడుతున్నాం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సిటీస్లో అందరూ ఉంటున్నారు, బట్ చిన్న టౌన్స్కి కూడా వెళ్తూ ఉండాలి, అక్కడ ఈ కామర్స్ పెరుగుతుంది, సో మేము అక్కడ ఎక్స్పాండ్ అవుతాం అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వేర్ హౌసెస్ వీడి రెంట్ తీసుకోవడానికి 138 crores ఎంతో వాడతాం అంటున్నారు. అండ్ క్విక్ కామర్స్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే వీళ్ళు RHP ఫైల్ చేసినప్పుడు ఆ టైంకి సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి. ఒక 3-4 days బ్యాక్ ఏంటి, గవర్నమెంట్ ఆ 10 minutes తాలూకా డెలివరీని బ్యాన్ చేసింది. అండ్ వీళ్ళు ఏంటంటే ఎక్కువ మేము వెలాసిటీ స్పీడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ స్పీడ్ అంత ఇంపార్టెంట్ కాదని అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ, అదేందా? సో ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో ఇది కూడా మెయిన్ ఆస్పెక్ట్ అవనుంది ఐపీఓ అనాలిసిస్కి. ఒక వారం రోజుల ముందు ఐపీఓ అనాలిసిస్ చేస్తే అది వేరు, బట్ రీసెంట్గా ఈ 10 minutes డెలివరీని బ్యాన్ చేశారు కాబట్టి అంత స్పీడ్ అవసరం లేదా అనిపిస్తుంటుంది అన్నమాట ఇన్వెస్టర్స్కి. సో ఆ పరంగా ఆలోచిస్తే దీనికి అంత అంటే ఒక వారం రోజుల ముందు ఉండేంత పాజిటివిటీ ఇప్పుడు లేదు. సో ఫ్యూచర్లో మేబీ ఒక్కొక్కరు మెల్లిగా మళ్ళీ ఆ 15 minutes డెలివరీ లేదంటే 10 minutes డెలివరీలోకి వెళ్తూ ఉంటే వీళ్ళకి మేబీ అప్పుడు ఇంకొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పాయింట్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒకవేళ లాంగ్ టర్మ్గా ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే నో మోర్ క్యాష్ బర్న్. మేము ఇప్పుడు ప్రాఫిట్లోకి వచ్చేసాం, ఇంకా ఇక్కడ నుంచి ఎలాగైనా సరే గ్రోత్ ఎట్ ఆల్ కాస్ట్ అంటారన్నమాట. ఎలాగైనా సరే ప్రాఫిట్లోకి వచ్చేయాలనేది మైండ్లో పెట్టుకోకుండా ప్రాఫిటబుల్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు అనమాట. సో మేనేజ్మెంట్ మాటలు బట్టి చూస్తుంటే వీళ్ళు ప్రాఫిట్స్ కొంచెం పెంచుకునేటట్టు కనబడుతున్నారు యాజ్ ఆఫ్ నౌ, బట్ ఫ్యూచర్ విల్ డిసైడ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని చూద్దాం. అయితే ఎలాగో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, అప్పుడు ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యారో లేదో తెలిసిపోతుంది. అవును, అసలు వీళ్ళ ప్రైస్ ఎలా ఉంది? అంటే షేర్ ప్రైస్ కరెక్టేనా, లేకపోతే మరి ఎక్కువ తక్కువ అంటే వాల్యుయేషన్ ఎలా ఉన్నాయని? వీళ్ళ PE రేషియోలో చెప్పాలంటే క్యాలిక్యులేటర్ కూడా నెంబర్ సరిపోయింది, ఎందుకంటే వీళ్ళు జస్ట్ 6.4 crores మాత్రమే తీశారు కదా రీసెంట్ ప్రాఫిట్స్. సో దాని ప్రకారం చూస్తే 900 to 1000 అలా కూడా వస్తూ ఉంటుంది, అదే కదా. సో చూడడానికి చాలా ఎక్స్పెన్సివ్లా కనబడుతుంటుంది, బట్ ఏంటంటే ప్రైస్ టు సేల్స్ రేషియోలా కంపేర్ చేస్తూ ఉండాలి ఇలాంటి వాటిని. ఈ షాడో ఫ్యాక్స్ వాళ్ళు 2.8 to 3 times అలా వస్తున్నారు ప్రైస్ టు సేల్స్. డెలివరీ వాళ్ళు 3.5 to 4 timesలో ట్రేడ్ అవుతున్నారు అనమాట, అదే కదా. సో మల్టిపుల్స్ ఆ రెవెన్యూ మల్టిపుల్స్ పరంగా చూస్తే షాడో ఫ్యాక్స్ వాళ్ళు డెలివరీ కన్నా కొంచెం చీప్గా వస్తున్నట్టే, బట్ అంత ఎక్సైట్మెంట్ అయితే మార్కెట్లో కనబడట్లేదు. GMP ప్రకారం చూసినా సరే పెద్ద ఏమి కనబడట్లేదు అనమాట. ఫైనల్గా ఈ కంపెనీకి ఉండే స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటో చెప్పారా? అలాగే ఎవరైనా ఐపీఓకి అప్లై చేద్దాం అనుకుంటే ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి, అండ్ ఎవరైనా ఐపీఓకి అప్లై చేయకూడదు అని అలాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పి. ఫ్రెండ్స్, ఈ సెగ్మెంట్లో ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి అనేది వేరేగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ చూస్తున్నదే
ఫుడ్ డెలివరీలో, క్విక్ కామర్స్ తాలూకా డెలివరీలో, ఈ కామర్స్ తాలూకా డెలివరీస్లో, ఇలాంటి వాటిలో ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు కదా. సో డైరెక్ట్గా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్లోకి వెళ్ళిపోతే, అంటే కంపెనీ స్పెసిఫిక్గా వెళ్ళిపోతే, స్ట్రెంగ్స్ పరంగా మాట్లాడాలంటే లో ఫిక్స్డ్ కాస్ట్, పర్మనెంట్ ఎంప్లాయీస్ లేరు, పర్మనెంట్ బళ్ళు కొనవసరం లేదు, ఏమీ లేదు, శాలరీ బర్డెన్ కూడా లేదు కాబట్టి, అంటే ఓన్లీ ఆర్డర్ వచ్చినప్పుడే ఖర్చు ఉంటుంది కాబట్టి వేరియబుల్ కాస్ట్లో వెళ్ళిపోతుంది అనమాట. 2, ఫ్లిప్కార్ట్ బ్యాకింగ్. ఫ్లిప్కార్ట్ వీళ్ళలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ కాబట్టి ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ గ్యారంటీగా వస్తాయని చెప్పుకోవచ్చు కదా. అండ్ 3, వైడ్ రీచ్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ 2500+ సిటీస్ అండ్ టౌన్స్లో నెట్వర్క్ ఉంది వీళ్ళకి. ఓకే కదా. వీక్నెస్లో మాట్లాడాలి అంటే గిగ్ వర్కర్ తాలూకా రిస్క్ ఎప్పుడు ఉంటుంది. రీసెంట్గా గిగ్ వర్కర్ స్ట్రైక్ చేశారు, ఇంపార్టెంట్ డేట్స్లో కొంచెం స్ట్రైక్ చేశారు, ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటూ ఉన్నాయి కాబట్టి అందరూ దానికి ఎక్స్పోజ్ అవుతారు. 2, డిపెండెన్సీ. రెవెన్యూ మేజర్గా ఫ్లిప్కార్ట్లో, మీషో ఇలాంటి వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఒకవేళ రేట్ తగ్గించమన్నా, లేదంటే వాళ్ళ ఆర్డర్స్ వేరే వాళ్ళకి ఇచ్చినా ఈ షాడో ఫ్యాక్స్ తప్పదు, మరి ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి. 3, ఇందాక మాట్లాడుకున్నట్టు 10 minutes తాలూకా డెలివరీ కొంచెం బ్యాన్ చేసింది కాబట్టి గవర్నమెంట్, వీళ్ళ మోట్ ఎక్కువ లేకపోవచ్చు అండ్ వీళ్ళ అవసరం అంటే వీళ్ళు తాలూకా ఎక్స్పర్టైజ్ యూజ్ లేకపోవచ్చు. సో ఫ్యూచర్లో ఆ 10 minutes తాలూకా డెలివరీ వస్తుందా లేదా ఇలాంటివన్నీ మీరు ట్రాక్ చేస్తూ ఉంటారు. 4, కాంపిటీషన్. ఎంత కాదనుకున్నా సరే డెలివరీ అని, ఈ కామర్స్ ఎక్స్ప్రెస్ అని, ఎక్స్ప్రెస్ బీస్ అని ఇలాంటి వాటి నుంచి గట్టి పోటీ ఉంది. అండ్ అలాగే జొమాటో అని, స్విగ్గీ అని వాళ్ళ సొంత ఫ్లీట్ కూడా ఉన్నది. అండ్ అది పెంచుకుంటూ ఉంటే వీళ్ళకి ఆర్డర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కదా. అదే లేదా. సో ఈ పాజిటివ్స్, నెగిటివ్స్ ఇవన్నీ చూడండి. జిఎంపీ ప్రకారం అయితే థర్డ్ డే మధ్యాహ్నం 12కి అలాగే జిఎంపీ ఎలా ఉన్నదో చూసుకుని దాన్ని బట్టి లిస్టింగ్ కొంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడాలి అంటే మాత్రం ఇది ఒక లో మార్జిన్ బిజినెస్, హై కాంపిటీషన్ బిజినెస్. అదేనా, కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉన్నది, అందులో లో మార్జిన్లో ఉన్నది. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే 1-2% మార్జిన్స్లో ఉన్నప్పుడు కొంచెం లాసెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చెప్పాలంటే కొంచెం డీసెంట్ వాల్యుయేషన్స్లో వస్తున్నారు వీళ్ళు. బట్ నన్ను అడిగితే కొంచెం వెయిట్ అండ్ వాష్ మోడ్లోనే ఉండడం మంచిది అనిపిస్తుంది. అదేందా, కొంచెం చూద్దాం, కొన్ని రోజులు పర్ఫార్మెన్స్ అది చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక స్టాక్లో దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడం మంచిది అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ నుంచి మాకు కావాల్సింది జస్ట్ ఒక చిన్న లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అంతే అండి. సో ఫాస్ట్గా చేసేయండి ప్లీజ్ అండి. అయిపోయిందా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.